లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనము. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క కృతజ్ఞత కూడిక పెట్టుకున్న కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకును వాళ్ళ కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. వందనాలండి. కొంతమంది చెప్పట్లేదు వందనాలు. అందరు బాగున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక సహోదరులు మాట్లాడేటప్పుడు రెవరెండ్ ఏదో అన్నారు. దానికి మించిన పదము దైవ సేవకుడు. అంతకు మించిన పదము ఎక్కడ లేదు బైబిల్లో. నా సేవకుడు అనే యోబు, నా సేవకుడైన దానియేలు, దేవుని సేవకుడు, నా సేవకుడైన అబ్రహాము అని ఉంటుంది. దేవుని కృపను పెట్టి నేను చచ్చేంత వరకు రెవరెండ్ బిషప్ నేను తీసుకోకూడదు. అటువంటి పేర్లు గట్ర నా ముందు, నా తర్వాత తోక తల గట్ర ఏమీ రావు. హల్లెలూయా. ఎందుకంటే అయితే సహోదరుడు లేదా సేవకుడు, అంతకు మించింది చాలామంది పెట్టుకుంటున్నారు, కానీ అది వాళ్ళ ఇష్టం అండి. హల్లెలూయా. కనుక అటువంటి సంబోధన అంటే ఏదో మనసుల్ని మెప్పించడం గట్రా అయితే మంచిది కాదు. ఎందుకంటే సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లాలి. ఆయనకి చెందాల్సిన మహిమ ఆయనకి మాత్రమే చెందాలి. రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజింపబడినవాడు. ఏంటండి అంటే నేను పూజించబడిన వాడినా? పూజకి అరుగుడు, పూజింపబడినవాడు, స్తుతులపైన ఆసీనుడు, సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే. హల్లెలూయా. సరేనండి, నేరుగా వాక్యములోకి వెళ్దాము. నేను ఏదో మర్మములు బయలుపరచడానికి రాలేదు, కానీ మీకు తెలిసింది చాలా వాక్యము, కానీ అది జ్ఞాపకం చేయడానికి. ఏంటండి? జ్ఞాపకం చేయడానికి వచ్చాను. ప్రభువు మిమ్మల్ని అలాగా జ్ఞాపకం చేసి మళ్ళీ దాంట్లోకి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన మాటలో ఏముందంటే అడుగుడి, వెదకుడి, తట్టుడి. 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాల కోసం మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఏమి రాయబడిందంటే మీరు అడగండి మీకు ఇస్తాను, మీరు వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీస్తాను. అడగండి అంటే మనుషులను కాదు అడిగేది. ఏంటండి? చాలామంది మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. చాలామంది ఎక్కడికి వెళ్తారంటే మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అలా అవసరతలు తీర్చబడ్డానికి కోసం. ఒక నెల రోజులు టైం ఉంటుంది వాళ్ళకి దేనికైనా. అయితే వాళ్ళ పిల్లలకి కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు కట్టడానికైనా, లేదా వాళ్ళ పాపకి కానీ వాళ్ళ బాబుకి కానీ పెళ్లి డేట్ దగ్గర రావడానికి. మొత్తం చుట్టాలు, బంధువులు, అడగని మనిషి లేడు, వాళ్ళు తొక్కని గడపలేదు అన్నట్టుగా తిరుగుతారు. లాస్ట్కి 28 రోజులు అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి ఉండేటప్పటికి పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. ఏమయ్యా ఎలా జరుగుతున్నాయి పనులు అంటే, పాస్టర్ గారు ఇంత తిరిగాము పెళ్లి పనుల కోసం, అసలు డబ్బులే లేవు, అడగని మనిషి లేరండి, ఎల్లని గుమ్మం లేదండి, అందరికి అడిగామండి అంటారు. లేదా ఫీజుల కోసమైనా ఏదైనా ఆ చోట ఈ చోట అడిగి లాస్ట్కి ఏమంటారు, ప్రభువే దిక్కండి, దేవుని చిత్తం అయితే దేవుడు నాకు తలగా ఎత్తిస్తాడండి. అంటే మనుషుల మీద మనం ఆధారపడుతుంటాము, మనుషుల్ని అడగడం కాదండి. అలాగంటే నేను ఇప్పుడు చెప్పే మాటలు ఏదో డబ్బు అడగాల, లేదా వాహనాలు అడగాల, లేదంటే ఆరోగ్యం అడగాల, లేదంటే ఆస్తులు, లేదంటే వారసత్వం పెరగడానికి మరి పిల్లలు అడగాల అని అడిగితే, ఇక్కడ రాయబడిన మాట మీరు చాలామంది అడుగుడి మీకు ఇస్తాను, వెతుకుడు దొరుకుతాను, తట్టుడు తీయండి అన్నావు కదా ప్రభా, నేను అడుగుతాను నాకు ఇవ్వు ప్రభా, నేను అడుగుతున్నాను ప్రభా అని అంటాం. ఏం అడుగుతాము? ఈ లోక సంబంధమైన వాటి కొరకు అడుగుతాం. మనము ఏమడుగుతామండి? ఈ లోక సంబంధమైనవి.
ఒక మనుషుడు తన కుమారునికి తండ్రికి కుమారుడు అడిగితే, నాన్న నాకు అది కావాలంటే, అవునా దానికంటే మంచిది నీకు ఇస్తాను డాడీ అంటాడు. ఒక తల్లి ఒక అమ్మకి, అమ్మ నాకు ఆకలేస్తుందంటే నిన్న మొన్నది మిగిలిపోయిన భోజనం పెట్టదు. వెంటనే సిద్ధపరిచి బిడ్డ కోసం మంచి ఆహారం. ఎందుకంటే ఆడికి రోగం వచ్చిందంటే, జబ్బు వచ్చిందంటే మళ్ళీ నేనే ఆసుపత్రికి పరిగెత్తాలని ఒక మంచి శ్రేష్టమైన భోజనం పెడుతుంది. ఒక తల్లిదండ్రులే ఒక మంచి ఈవులను ఇవ్వాలి అనుకుంటే, అక్కడ రాయబడింది కదా, మీ బిడ్డలు మీకు చేపను అడిగితే మీరు పామునిస్తారా, రొట్టెని అడిగితే మీరు తేలునిస్తారా లేదా రాయినిస్తారా అని చెప్పబడుతుంది కదా. ఇక్కడ అడగబడుతున్నవి ఈ లోక సంబంధమైన దానికోసం ప్రభు మనకు అడగమని చెప్పట్లేదు. మరి ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితానికి ఏది మేలైనది, ఏది శ్రేయస్కరమైనది, ఏది మంచిది అంటే, ఏది మొట్టమొదటి ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనదంటే ఆయన ఆత్మ అండి. ఏంటి? ఆయన ఆత్మని అడగాలి. ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మని అడగాలి. కింద రాయబడుతున్న మాటలు ఉన్నాయి కదా, కంటిన్యూగా చదివితే 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. ఏంటండి అడగాలంట? దేవుని శక్తిని లేదా దేవుని పరిశుద్ధాత్మను మనం అడగాలి. ఆత్మను అడగపోతే ఎలాగా? అసలు ఆత్మను అడిగి పొందుకోవాలా? చెప్తున్నాడు ఏమంటే, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని ఆత్మ లేకపోతే మన దగ్గర ఏం ఆత్మ ఉంటుంది? మరి దెయ్యం ఆత్మ ఉంటుంది. కనుక మనం అందరమే ఆయన ఆత్మని అడిగి పొందుకోవాలి. ఇక్కడ ఒక చోట రాయబడి ఉంటుంది, ఆయన ఊదితే అని ఊదితే ఆత్మను పొందుకుంటారంట. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకునే మరుక్షణమే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురపు రూపంలో వస్తుంది. ఎంతమంది అండి ఆత్మను పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నామంటే చప్పట్లు రెక్కలు ఇరిగిపోయినట్టు కొట్టడం కాదు. ఆత్మను పొందుకున్నామంటే కొన్ని సూచక్రియలు మనకి అర్థమవుతాయి. ఆత్మను పొందుకున్నామంటే, అయితే నేను ఆత్మను పొందుకున్నానా లేదా అని. ఎందుకంటే బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా అంత ప్రాముఖ్యమే. మరి ఏం చేయాలండి? మరి ఆత్మను పొందుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. తైలాభిషేక కూడికలు అక్కడ జరుగుచున్నవి విశాఖపట్నంలో 5 దినాలు సంపూర్ణ రాత్రులు, లేదా ఈ తుని పట్టణంలో జరుగుతున్నాయి, లేదంటే విజయవాడలో హైదరాబాద్లో జరుగుతున్నాయి. అంటే అక్కడికి మీరు చేపలు బట్టలు బకెట్లు అన్నీ పట్టుకు వెళ్ళవసరం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలంటే, మీరు ఉండిన మీ ఇంట్లోనైనా లేదా మీరు వెళ్తున్న మందిరంలోనైనా ఏకముగా కూడి ప్రభువుని అడిగితే ప్రభు తప్పకుండా ఇస్తారండి. ఇస్తారు ఎవరా? హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7-8లో రాయబడిన మాటలు. సరే 8 చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ స్త్రీలు పురుషులు సహోదరులందరూ 14వ వచనంలో రాయబడింది, అక్కడ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. ఏంటండి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి వస్తే వాళ్ళు మామూలుగా ఉండలేదండి, శక్తిని పొందుకున్నారు. అక్కడ మేడగది పైన 120 మంది లేరండి, చాలామంది ఉన్నారు. కానీ కొంతమందే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దానికి అర్థం ఏంటంటే, వీళ్ళు సుమారుగా 4000 మంది ఎంతో అంటారు. అందులో 120 మంది శిష్యులుగా మార్చబడ్డారు. చాలామంది శిష్యులు ఉంటారు, అందులో 120 మంది దేవుని ఆత్మను పొందుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఏకాత్మ ఉంది, వాళ్ళకి మాత్రమే ఆ ఆసక్తి ఉంది. మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం ఏమవుతామంటే శక్తి పొందుకుంటామండి. మనలోకి శక్తి వస్తుంది. శక్తి వస్తే ఏమవుతుంది?
బలహీనత పోతుంది. ఆ పరిశుద్ధాత్మ వస్తే మనలో ఒక నూతనమైన క్రియ జరుగుతుంది. నూతనమైన అభిషేకం వస్తుంది. నూతనమైన కార్యాలు చేయడానికి మనము చేపడతామండి. ఆయన శక్తిని మనం పొందుకున్నామనుకో, ఆయన కొరకు మనం బ్రతకాలని ఆశ వస్తుంది. ఆయన కొరకు ఎంతవరకైనా వెళ్ళొచ్చు, వెళ్ళగలను. అది చావైనా మరణమైనని తెగించగలం మనం. ఆ శక్తి పొందుకోపోయినామనుకో, బలహీనులుగా ఉంటే మనకు భయమే కలుగుతుంది. ఆ శక్తి పొందుకొని మనం ఏం చేయాలంటే ఆయనకు సాక్షులుగా ఉండాలండి. హల్లెలూయా! ఆయనకు సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండాలంటే ఇక్కడికి వచ్చి ఇందాక రవి గారు చెప్పారు కదా, అటువంటి సాక్ష్యం చెప్పడమా? మైకిస్తే సాక్ష్యం కాదండి, నీ బ్రతికే ఒక సాక్ష్యంగా మార్చబడాలి. హల్లెలూయా! ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది, అది చెప్పట్లేదు. మీ వ్యక్తిగత సాక్ష్యం మీకు ఉంటుంది, కానీ మీకు చూస్తే ఇతరులు సాక్ష్యం చెప్పే వాళ్ళుగా ఉండాలి. సహోదరులు నిన్నో మొన్నో చెప్పారు. ఎవరు? మనోహర్ పాల్ గారు, మీ పాస్టర్ గారు. ఏదో ఆటో బస్సు ఏదో ఎక్కుతాట ఒక అతనంట, బ్రదర్ మీరు పాస్టర్ గారా అని అడిగారంట. ఇతను బైబిల్ చూపించలేదు, లేదా అతనితో మాట్లాడలేదు. అతను ఫోన్ నెంబర్ తీసుకున్నారంట. అటువంటి సాక్ష్యాలు చాలా. అది మనల్ని ఐడెంటిఫై చేయాలి ఒక్కొక్కరు. ఒకరోజు నేను అదే విజయవాడ పట్టణంలో బస్సు ఎక్కాను. నేను అలా కూర్చున్నా. ఒక తమ్ముడు వచ్చాడు, నన్ను అబ్జర్వ్ చేసేలాగా, బ్రదర్ మీరు ఎవరు పాస్టర్ గారు అన్నాడు. నేను చూసుకున్నా కిందికి మీదికి, నా దగ్గర ఏమైనా బోర్డు ఉందా లేకపోతే ఏమో అనేసి. ఏమి ఎలాగంటే ఎందుకో మీకు చూస్తే అనిపిస్తుంది అన్నాను. సరే, అతను భాగవతం మొత్తం చెప్పాడు. అతను అడుగు ప్రశ్నలు చూస్తే చాలా విచిత్రంగా, చాలా భయంకరంగా ఉన్నాయి. అన్నా, క్రైస్తవులు ప్రేమించొచ్చా అంటున్నాడు. చాలా తక్కువ దూరంలో దిగిపోతాడు. చాలాసేపు నన్ను అబ్జర్వ్ చేశాడు. అప్పుడు నేను ప్రేమ కోసం, సంసోను గారి కోసం, సొలొమోను గారి కోసం కొన్ని మాటలు చెప్పుకుంటూ అలా వచ్చా. తీరా చూస్తే, అన్న నేను కాదు కానీ ఆ అమ్మాయి నాకు చాలా ఎక్కువ ప్రేమిస్తుంది అన్న, చాలా ఎక్కువ. విడిపోలేకపోతున్నాం, మేము చాలా డీప్ అయిపోయామన్న. తమ్ముడు తప్పు, పాపము, విడిచిపెట్టు అంటే, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అన్న. మంచి అమ్మాయి అని నువ్వు చెప్తున్నావు, మంచి అమ్మాయి ఉంటే నీతో ఎందుకురా బాబు ఇలాంటి వేసాలు వేస్తుందని నేను అనుకున్నా. చూస్తే ఆ అమ్మాయి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుందంట, తహసీల్దార్ అయిపోవాలని. మంచిదే, బాగా చదువుతుంది, కానీ ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, పాడు చేస్తున్నావు. నేను కాదన్న, ఆ అమ్మాయి నా ఎంట పడుతుందా అన్న అన్నాడు. సరే, ఇంతకు ఎవరని చూస్తే వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి అంట. ఎవరండి? ఎంత దౌర్భాగ్యం కదా. అటువంటి సాక్ష్యం ఉంది ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికి. నేను చెప్తుంది, మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమండి. ఒక క్రైస్తవుడికి సాక్ష్యము లేకపోతే క్రైస్తవత్వం లేదు. ఒక సేవకుడికి సాక్ష్యం లేకపోతే సేవ లేదండి. మనం బ్రతికి ఉండాలి అంటే ప్రాణం ఎంత ప్రాముఖ్యమో, క్రైస్తవుడు తన జీవితంలో రాణించాలి అంటే, క్రైస్తవుడిగా బ్రతకాలంటే సాక్ష్యం అంతకంటే ప్రాముఖ్యమండి. హల్లెలూయా! దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి. ఎక్కడా? మొట్టమొదటి నీ ఇంట్లో నువ్వు సాక్షిగా బ్రతకాలి. అమ్మా, నా తండ్రి నాకు మాదిరికరమైన వాడు, నా భర్త మాదిరికరమైన భర్త, అంటే అందరి భర్తల కంటే ప్రత్యేకమైన భర్త. నా తండ్రి లేదా నా తల్లి ఒక మాదిరికరమైన తల్లి, నా బిడ్డలు ఒక మాదిరికరమైన బిడ్డలు అని నీ ఇంట్లో నీకు సాక్ష్యం ఉండాలి. తర్వాత నీకు ఉండాల్సిన సాక్ష్యము నీ సంఘములో ఉండాలి. నీ పాస్టర్ గారే నీకోసం సాక్ష్యం చెప్పకపోతే ప్రభు దగ్గర ఆయన ఏం చెప్తారు? అమ్మా, ఈ బిడ్డకి చెప్పామంటే చెప్పిన పని వెంటనే చేస్తుంది లేదా చేస్తాడు అని, అంటే అటువంటి సాక్ష్యం మీకు ఉండాలి మీ సేవకుని దగ్గర. మూడవదిగా అక్కడ ఏమనుంది? బుదిగంతముల వరకు. యెరూషలేము అంటే మన ఇల్లు, అంటే 3 ఉన్నాయి కదా, ఆ 3టికి నేను 3 చెప్తున్నా. తర్వాత సమాజంలో కూడా సాక్ష్యం ఉండాలి. నువ్వెంత భక్తిపరురాలు అయినా, ఇంట్లో ఎంత బాగున్నా, ఊరు బయటికి వెళ్ళావనుకో. ఒక అతనట ఆటో మీద వెళ్తూ ఉంటే ఒక అతను కాలు తొక్కాడు. అతను సారీ చెప్పలేదు తొక్కిన వ్యక్తి. ఇంకా కొంచెం వెళ్తుంటే మళ్ళీ ఒకసారి తొక్కేశాడట. ఇతనికి కోపం వచ్చింది. ఎవరికి? చర్చి నుంచి వెళ్తున్న వ్యక్తికి. ప్రార్థన, అది ఆదివారం. అప్పుడు బ్రదర్ కొంచెం చూసుకోండి అంటే, అది చూసుకోలేదండి, ఇంతమంది దగ్గర ఇలా అంటే కొంచెం మాట పెరిగిందట. అతను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? చేతిలో బైబుల్ ఉంది, పక్కన బైబుల్ పెడితే నేనేటో నీకు చూపించేవాడిని అంటున్నాడట. అదండి సాక్ష్యం. బైబిల్ లేకపోతే ఏం చేస్తాడు?
ఆ? అయితే ఇంటికి వెళ్ళేంత వరకు బైబిల్ పట్టుకుంటాడు, అంటే బైబిల్ పక్క పెట్టిన తర్వాత అతను రౌడీ అయిపోతాడా? అటువంటి సాక్ష్యం కాదండి. తప్పు మనది లేకపోయినా అవతలోళ్ళ కాలు మనకు తగిలిన మనం క్షమాపణ చెప్పినట్టుగా ఉండాలి. ఏం చేయాలి? అతను అతను మనకు హాని చేస్తున్నా మౌనంగా ఉండాలి. ఒకరి మందే తప్పు అయితే మనమే ముందు క్షమాపణ అడిగేయాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని. కనుక నేను చెప్తున్న మాటలేటంటే 3 చోట్ల మనకి సాక్ష్యం ఉండాలి. నీ ఇంట్లో నీకు ఎటువంటి సాక్ష్యం ఉంది? మా అమ్మ ఎప్పుడు టీవీ చూస్తుంటుంది, మా అమ్మ ఎప్పుడు ఆళ్ళతో మాట్లాడుతుంటుంది, ఎప్పుడు ఫోను, మా అమ్మ ఇలాంటిది అలాంటిదని నీ కొడుకులు చెప్పుకుంటున్నారా, నీ కూతుర్లు చెప్పుకుంటున్నారా? లేదా నా భర్త ఇలాంటోడు, నా భార్య ఇలాంటిది అని చెప్పుకుంటున్నారా? లేదంటే మీ సంఘములో నీ సేవకులు నీ కొరకు ఏమని సాక్ష్యం చెప్తున్నారు? ఆ తల్లి ఎప్పుడుకో కనిపిస్తుంది, మొన్న అమావాస్యకి కనిపించింది, చీకట్లో కూడా ఈరోజు పౌర్ణంలో కనిపిస్తుందో లేదో అని చెప్పుకుంటున్నారా? సమాజంలో కూడా మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఈ సాక్ష్యం మనకి రావాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే సాక్షిగా బ్రతుకుతావు. ఎందుకంటే నువ్వు ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే నీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెళ్తుంది రైట్ ప్లేస్ కాదు, లేదంటే నువ్వు ఆలోచిస్తుంది మంచి ఆలోచన కాదు అని చెప్తాడు నీకు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ లేకపోతే వాత వేయబడిన మనస్సాక్షిగా నీకు ఉందనుకో. ఒక అతను అంటండి మంచిగా పందపు పుంజుని తయారు చేస్తున్నాడంట, మేపి బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు అన్నీ పెట్టి రోజు కొంచెం పాదరసం కత్తికి పెట్టి కోడికి గుచ్చుతున్నాడట. రోజుకో గాయం చేస్తున్నాడట. సుమారు సంవత్సరంన్నర అలా పెంచాడట. రోజుకో గాయం అయితే ఎన్ని గాయాలు అవుతుంది దానికి? ఒకటి సంవత్సరంన్నరకి వాళ్ళంతా గాయాలు అవ్వచ్చు. బాదం పప్పు బాగా తిన్నది, మంచిగా అయింది. పందెంలో పెట్టాడట, సంవత్సరంన్నర అయింది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇలా చూస్తుంది, అవతల పుంజొచ్చి కొడుతుంది. కొట్టు కొట్టు అంటే దీనికి ఏం చేశాడు? ముందు పొడుస్తుంటే 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 దాని నొప్పి దీనికి తెలియకూడదని ముందు తన ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగము అది కొట్టి కొట్టి అవతల కొట్టి, మరి దీనికి దెబ్బ తగిలితే కదా రోసం వచ్చి దానికి కొడుతుంది. దీనికి నొప్పి తెలియట్లేదు. అది ఆ కోడి దీని మీదకి ఎగిరి ఎగిరి దీనికి దెబ్బలు కొడుతుంది, రక్తం కారిపోతుంది, కానీ దీనికి చలనం లేదు. తీరా చూస్తే దాని కాలు ఒకేసారి దీనికి గొంతుకాయ తగిలి పడిపోయింది. అతడు అప్పుడు అనుకున్నాడు, దీనికి దెబ్బ నొప్పి తెలియకూడదు అనుకున్నాను, కానీ దీని ఒళ్ళంతా వాత వేయబడిపోయింది, దానికి తెలియట్లేదు. అంటే కొంతమందికి పాపము ద్వారా లేదా చేసే పనుల ద్వారా ఇంకా ఆటోమేటిక్గా తిమిరు పట్టేస్తుంది. తిమిరు పట్టిన కాలైనా చేయాలని మనం గిల్లుకుంటే మన నొప్పి వస్తుందా? అలా మనసు అలాగ అయిపోద్దండి. అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు పొందుకుంటే ఎప్పటికప్పుడు 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 నువ్వు సరి చేయబడతావు. హల్లెలూయా. నేను అడగమని చెప్తుంది ఈరోజు, ప్రభువా నాకు స్వస్థత ఇవ్వయ్యా, ప్రభువా నాకు బట్టలు ఇవ్వయ్యా, ప్రభువా మాకు బియ్యం లేవయ్యా, దేవా ఇంట్లో కూరగాయలు లేవు ప్రభా, ప్రభువా అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అడుగుడు ఇస్తానన్నావు, అడుగుతున్న నీయు దేవా. అడగమని చెప్తుంది ప్రభువు. పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు ప్రభువు. కనుక ప్రియ దేవుని జనమా, ఈ రోజు నుంచి నీ ప్రార్థన నువ్వు అడగమంటున్నావు కదా ప్రభు. నేను అడుగుచున్నది ఏంటంటే, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి, నీ ఆత్మ అభిషేకము నాకు కావాలి అని నువ్వు అడిగితే దేవుడట తప్పకుండా అనుగ్రహిస్తాడటండి. హల్లెలూయా. కనుక మనం అందరం ఏం అడగాలి? అడుగుడి అనే దాంట్లో నెంబర్ 1 పరిశుద్ధాత్మ శక్తిని అడగాలి. 2 ఏంటంటే ఆయన జ్ఞానమును, తెలివిని, బుద్ధిని అడగాలి. యాకోబు పత్రిక 1:5 రాయబడిన మాట, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. తర్వాత రాయబడిన మాట, అయితే ఎవడును ఏ మాత్రమును సందేహించకుండా విశ్వాసంతో అడగాలట. మనం మాత్రం ఆత్మ సంబంధమైనది కాదు కానీ ఈ లోక సంబంధమైనవి అడుగుతుంటాం. ప్రభు నీతో చెప్తున్నాడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, కనుక నువ్వు జ్ఞానం అడుగు.
నీ వివేకం బట్టి నువ్వు తప్పించబడతావు ఈ పాపము నుండి, లోకము నుండి. కనుక దేవుని వివేకమును అడుగు. నీ బుద్ధిని బట్టి నువ్వు మంచి నడవడికలోకి వెళ్తావు. కనుక దేవునికి బుద్ధిని అడుగు. ఒకరోజు దర్శనంలో, స్వప్నంలో ఒక వ్యక్తికి ప్రభు అడిగాడు, నీకేం కావాలి అంటే, ప్రభా నాకు ఆయుష్ ఇవ్వు, దేవా నాకు ఐశ్వర్యం ఇవ్వు, దేవా నాకు నా శత్రువులు ప్రాణం ఇవ్వని అడగలేదు. ఇంత జనాంగాన్ని, ఇటు నీ ప్రజల్ని పాలించడానికి, వాళ్ళకి లెక్కించడానికి, పరిపాలన చేయడానికి నాకు బుద్ధి లేదు, వివేకము లేదు, నాకు అనుగ్రహించు ప్రభు అంటే అది దేవునికి చాలా ఇష్టమైపోయింది అటండి. కనుక మనం ఏం అడగాలంటే దేవునికి ఇష్టమైనవి అడగాలి. మనము దేవునికి ఇష్టమైనవి ఏంటంటే పరసంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. ఆ జ్ఞానము, ఆయన బుద్ధి, వివేకము కలిగిన హృదయం అతనికి ఇచ్చాడట. హృదయం అన్నిటికంటే ఎటువంటిదండి? ఇర్మియాలో రాయబడింది. కనుక అటువంటి హృదయం నాకు కావాలి ప్రభు అని అడిగితే దేవుడు తప్పక అతనికి అటువంటి హృదయం ఇచ్చాడండి. అటువంటి హృదయం ఇచ్చాడు దేవుడు. ఇవి మనం అడిగితే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని దానికోసం ఆలోచనే ఉండవసరం లేదు. లోక సంబంధుల వారి వాటి కోసం మీరు విచారించకండి, బాధపడకండి, చింతించకండి అంటున్నాడు ప్రభువు. పరిశుద్ధాత్మను పొందుకుంటే, శక్తి పొందుకుంటే సాక్షిగా బ్రతుకుతావు. బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగిన హృదయం పొందుకుంటే నీ కుటుంబం కట్టబడుతుంది. అప్పుడు ఆకలేస్తుంది, లేకపోతే రేపు ఏం తింటాము, ఏం ధరించుకుంటాము అని మనం ఆలోచించవసరం లేదు. ఆకాశ పక్షులని చూడండి, అవి ఏ పని చేసుకోవు. నిన్నంత బాగా అబ్జర్వ్ చేశాను. సామ్యుయల్ గారి ఇంటికినా జాస్వాల్ ఇంటికి మధ్యలో ఉంటుంది ఒక పోలెడిది. 2 కాకులు నోరు అని ఆలోచించి చూస్తున్నాయి. ఎవరిలాగా? మన బాబు, వీడి పేరేం పేరు, హ్యారీ గారిలాగా నోరు తెరిచి చూస్తున్నాయి. ఎందుకంటే దేవుడు అట్ని పోషిస్తున్నాడు, కష్టపడట్లేదు. కానీ మనమే ఆలోచిస్తుంటామండి. ఎందుకో మిమ్మల్ని బలపరచడానికి ఒక సాక్ష్యం చెప్పాలనిపిస్తుంది. అంటే నేను అడిగింది దేవునికి, లేదా నువ్వు అడిగింది ఆత్మ సంబంధమైంది అడిగితే దేవుడు నీ అవసరతలు కూడా తీరుస్తాడని అక్కడ రాయబడింది. టైం లేదు కనుక నేను చూపించట్లేదు. గడిచిన దినాల్లో నేను ఉపవాసంలో ఉన్నాను. దేవుడు నాకు కొన్ని పరిచర్లో కొన్ని ఉపకరణములు, అంటే అది ఫ్యాన్ అవసరం, ప్రార్థన చేసా, సంఘానికి ప్రకటించా. దేవుని మహాకృప ఏంటి తెలుసా? మహాకృప. సంఘములో ఎంత ప్రకటన చేసినా నా సంఘము చలనం ఉండదు, వాత వేయబడినట్టుగా ఉంటుంది. దేవుడికి ప్రార్థన చేస్తాను, దేవుడే దిక్కు, దేవుడు చేశాడంటే అవునా దేవ స్తోత్రం స్తోత్రం అని చప్పట్లు కొట్టడానికి వస్తారు తప్ప, అంటే నేను అలాంటి వాళ్ళని చెప్పట్లేదు, దేవుడు వాళ్ళని మార్చునుగాక. ఏంటంటే అప్పుడు నా దగ్గర ఉంది, ఇక్కడికి రావడానికి కొంచెం దాచుకున్నా, ఇచ్చేసా ఒకరికి ఫ్యాన్ తెమ్మని. ఇచ్చేసిన తర్వాత గంట అయిపోయింది, ఒక సహోదరుడికి ఇచ్చాను. వాళ్ళ మిస్సెస్ నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు ఫ్యాన్ తెమ్మని డబ్బులు ఇచ్చారంట కదా బ్రదర్కి. అవునక్క ఇచ్చాను, మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తున్నాం. అయ్యో ఎందుకు, నేను బయటకు వెళ్ళిన మీరు తెస్తారనుకుంటా. కాదు, దేవుడు నాకు ప్రేరేపించాడు, ఆ ఫ్యాన్ నేను తీసుకొస్తామన్నారు. స్తోత్రం అని చెప్పండారా. అలా చూస్తారు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం అది. మీకైతే ఏంటి, మీరు ఎన్ని ఫ్యాన్లైనా పైకి ఎత్తి కట్టుకుంటారేమో, కానీ ఒక్క ఫ్యాన్ ఇచ్చినా, నాకు ఒక ఫ్యాన్ ఏంటి, ఒక చిన్న సాప్ ఇచ్చినా అది పెద్ద సాక్ష్యం అనుకుంటాను నేను. ఎందుకంటే నేను అడుగుతుంది ఈ లోక సంబంధమైనది కాదు, కానీ ప్రభువు నా అవసరతలు కూడా అలా తీరుస్తుంటాడు. ఆ డబ్బులు ఇచ్చేస్తే ఇదే బైబిల్లో పెట్టేసి ఉన్నాను. 2 రోజులు అయిపోయింది కదా, ఒక చోటకి, అంటే అడుగుడి అనే మాటలో నేను చెప్తున్నా. నేను ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా జస్ట్ ఫ్యాన్ కోసం అడిగాను, మిగతా ఇంకేం అడగలే. ఉపవాస ప్రార్థనలో ఉండేటప్పుడు మా శ్రీమతి గారు, మా పాస్టమ్మ గారు ఫోన్లో అన్నారు, రెంట్ కట్టారా, నువ్వు పంపిస్తావా అన్నాను. నేను కామ్గా అయిపోయింది, దేవుడు చూసుకుంటాడు, కామ్గా ఉండు. తర్వాత చెప్పాను, ఎందుకంటే ఈ సాక్ష్యాలు చెప్పుకుంటే తను బలపడవచ్చు, లేదా సాక్ష్య కార్యాలు జరుగుతున్నా ఒక రోజు వస్తుంది నేనే బలహీన పడిపోవచ్చు. మన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినా ఒక రోజు ఉంటుంది, ఆ రోజు మనం బలహీన పడిపోతాం తప్పకుండా. ఎటువంటి సేవకుడైనా, చాలామంది సేవకులండి, పేర్లు చెప్పకూడదు కానీ అటువంటి సేవకులకి అటువంటి ఆలోచనలు వచ్చాయంటే, నేను మొన్న చిన్న చిన్న విత్తనంలో వచ్చాను నేను, ఇంకా అలాగే ఉన్నాను. అంటే ఏదో ఒక రోజు రావచ్చు కదా.
సాక్ష్యమే మళ్ళీ అప్పటికి నాకు జ్ఞాపకం చేస్తుందని తనకు చెప్పేవాడిని. అప్పుడు ఒకరోజు రాత్రి 10 ముందు ఒక బ్రదర్ నాకు మీటింగ్‌కి రమ్మన్నారు. నేను ఈ 2 వారాలు బయటికి రావట్లేదండి అనుకున్నాను. అంటే నాకు పెద్ద ఏమీ లేదు గానీ బయటికి రాకుండా ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. నియమము, నిబంధన ఏమీ లేదు. బయటకొస్తే నాకెవరు ఎత్తుకెళ్ళిపోరు గానీ, నీళ్ళు గట్రా కావాలంటే తప్పదు నేనెళ్ళాలే గానీ, కానీ మీటింగ్‌కి రాలేనండి. అంతసేపు కూర్చోలేను నేను అనేసన్నా. అయిపోయింది. అతను 7 గంటలకు మీటింగ్‌కెళ్ళిపోయారు. నేను ప్రార్థన చేసుకున్నాను. నా భార్యతో మాట్లాడేసాను. గుడ్ నైట్ చెప్పేసాను గలా. ఆ! మళ్ళీ చేస్తానని చెప్పేసాను. ఫోనొస్తుందని. రాత్రి 10:30కి అతను మెసేజ్ చేశారు ఒక సహోదరుడు. నేను కూడా రిప్లై ఇచ్చాను. వెంటనే ఫోన్ చేశారు. "బ్రదర్ మీటింగ్‌కి రండి బ్రదర్" అన్నాడు. రాత్రి 10:30కి మీటింగ్‌కేంటి బ్రదర్ అని నేనన్నా. "మీరు రండి బ్రదర్" అనేసంటే, "సరే నేనొస్తాను మరి మీరే పికప్ చేసుకోవాలంటే" వెంటనే ఒక 5-7 నిమిషాల లోపు నా ఇంటి ముందున కారుంది. కారు తీసుకొచ్చారు. మరి కారు మళ్ళీ మీరే దింపాలంటే, "తీసుకెళ్ళండి దింపనండి బ్రదర్" అన్నాడు. మళ్ళీ దేవుని కృపను బట్టి అక్కడికెళ్ళేపాటికి వాక్యం అయిపోయింది. కానుకల టైంకెళ్ళామండి మేము. ఏ టైంకి? కానుకల టైంకి. ఇక్కడేంటి నేను చెప్తున్నానంటే, అడుగుడి కోసం చెప్తున్నాను. ఇవ్వుడి కోసం కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను. ఏంటి? అడగాలి ప్రభువుకి, ప్రభువుకి ఇవ్వాలి కూడా. సరేనండి? వెళ్తే కరెక్ట్‌గా వెళ్ళాను. పాటలు పాడుతున్నారు. ఈ బ్రదర్‌కి కానుకలు పాట పాడితే నేను పాడనంటే, వేరే వాళ్ళకి పాటిచ్చేసారు. ఇంకా కానుకలు పాడుతుంటే, నేను అటు ఇటు చూస్తే నా జేబులో నిన్నిచ్చిన 2000 ఇక్కడ పెట్టుండా. 4 నోట్లు. టక్కున అబ్బా! 500 నోట్లే తెచ్చేసాను. 500 ఏస్తే కానుక అని ప్రభు అన్నారు. ఉండు ప్రభా అవసరం ఉన్నది అనుకుని, బ్రదర్ ఏమైనా చిల్లరుందా కానుక అన్నా. ఆ! ఇస్తాను బ్రదర్ అనేసి నేను 100, 200 ఇస్తారు తర్వాత ఇచ్చేద్దాంలే అనుకున్నా. ఇచ్చాడు. బైబిల్‌లో పట్టుకొని ఎంతిచ్చాడో మళ్ళీ తర్వాత ఇచ్చేయాలి కదా! చూద్దాం అనుకోని అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. కానుకల పాట టైంలో. నేను ఇలా చూసా. చూస్తే ఆ కానుక రూ. 500. కానుకంటే అతను నాకిచ్చిన అప్పు 500. నాకు అర్థమైపోయింది. ప్రభు ఇక్కడ ఎలాగైనా 500 ఎయమంటున్నారు. నా జీవితంలో ఎప్పుడు 500 కానుక ఎయలేదండి. నిజం చెప్తున్నాను దేవుని సన్నిధిలో. ఎప్పుడు ఎయలేదు. దేవుడు ఇవ్వమంటున్నారు. సరే ప్రభా నన్ను క్షమించు. నా దగ్గర ఉండి కూడా అతను చిల్లర ఇస్తారని అతనికి అడిగాను గానీ, నేను ఎలాగైనా ఇక్కడ 500 ఎయ్యాలి. నేను నీకు ఇస్తాను నువ్వు ఇచ్చేయి అంటున్నారు ప్రభు. అప్పుడు ఆహా! నేను పాస్టర్‌ని కదా! మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు నాకు కానుక ఇస్తారేమో అని మంచిగా మనస్ఫూర్తిగా ఎసేసా. మీటింగ్ అయిపోయింది. ఆ బ్రదర్‌కి ఆ పాస్టర్ గారికి కన్వీనర్ ఉన్నారు కదా! మీటింగ్ పెట్టిన అతని దగ్గరికి వెళ్తే అతను అందరికి వందనాలు బ్రదర్ వందనాలు. నాకు బ్రదర్ అనుకున్నారు. అందరికి మీరు పాస్టర్ గారు అనుకోని జేబుల్లో కానుకలు పెడుతున్నారు. నాకు మాత్రం తప్పించేస్తున్నారు. డబ్బుల కోసం ఆలోచిస్తున్నావు నువ్వు. సైతానుగాడిలాగా ఆలోచించవు. కాముకుండు నువ్వు అనేసి నన్ను నేను అనుకున్నా. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు. ఎందుకంటే ప్రభువుకి ఇవ్వాలండి. ప్రభువుని అడగాలి. ఏటి పరసంబంధమైనవి. ప్రభువుకి ఇవ్వాలి. తన రాజ్యము నిమిత్తము, ఆయన పరిచర్య నిమిత్తము. దేవుడు ప్రేరేపిస్తాడు చాలామందికి. ఆ ప్రేరేపణను ఆపేసుకొని ఎక్కడున్న చిల్లర వెతుకుతుంటాం మనం. చిల్లర వెతుకుతూ ఉంటాం. అప్పుడు ఇచ్చానా అందరూ తర్వాత అతనికి నేను కూడా పాస్టర్ అనేసి నన్ను పిలిచిన బ్రదరు అతనికి నన్ను కల్పించడానికి ఇంకొక 2 పాస్టర్లు చాలా దూరం నుంచి నైట్ ట్రావెల్ చేసి వచ్చారు. రాత్రి 11:30 అయిపోయింది. అంతలోగా కారు మళ్ళీ ఎక్కేమన్నారు. నేను నిల్చోలేకపోయాను. 2 బ్రదర్స్ 2 పాస్టర్లు ఇంకో పాస్టర్ గారు భోజనం చేశారు. నాకు తీసుకెళ్ళిన బ్రదరు వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. వాళ్ళకి నా చిన్న సాక్ష్యం చెప్పేశాను. సరే అనుకుని ఇలా వెళ్ళిపోతున్నామండి. ఇంటికి మళ్ళీ దించడానికి వెళ్ళేపాటికి రాత్రి 12 అయిందండి. రాత్రి 12 అయ్యేటప్పుడు ఇక్కడ ఉంటుంది. వాళ్ళ మమ్మీ తీసి బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ అని ఈ కవర్ ఇచ్చిందండి. ఈ కవర్ ఇచ్చింది. ఆంటీ గారు ఎందుకని నేను అన్నాను. లేదు సేవకుడు కానుక ఇది ప్రార్థన చేయంటే కారులో ప్రార్థన చేస్తాను. నాకు వెళ్ళిపోయిన వెంటనే చూడడానికి కానుకలు అలవాటు ఉండదు నాకు. కానీ ఎందుకో చూడాలనిపిన కొంచెం కవర్ పెద్దది కదా అనేసి అనుకున్నా. నేను ఒక్క నోట్ ఇచ్చాను ప్రభుకి. దేవుడు 20 నోట్లు ఇచ్చాడండి నాకు 500 నోట్లు. అంటే 10,000 రూపాయలండి. నాకెప్పుడు అంత కానుక రాలే. ఎన్ని గంటలకు వచ్చింది అది? రాత్రి 12 గంటలకి. నేను ప్రసంగికుడిగా వెళ్ళానా? ఏమైనా ప్రార్థన చేశానా? అక్కడ మైకులో ప్రార్థన చేయలేదు కానీ మామూలుగా మనస్ఫూర్తిగా వాళ్ళందరిని ఆశీర్వదించా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి మనం అడిగితే
పరసంబంధమైన అడిగితే మన అవసరతలు కూడా ప్రభు తీరుస్తాడండి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు అంటే ఒక్క సేవకులకి పిలిచిన దేవుడే కాదండి. ఆ వాక్యం ఒక సేవకులకి అనుకుంటాం మనము. ఎవరికంటే నీకు నాకు మనందరినీ పిలిచాడండి దేవుడి. దుష్టత్వముల నుండి తప్పించాడు. ఈ లోకము నుండి మనల్ని పిలిచాడండి ఆయన. తప్పక మనల్ని పోషిస్తాడండి. తప్పక మనల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైం అయిపోతుంది, నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. కనుక మనం అడగాలి. ఏమడగాలి? ఆయన ఆత్మను అడగాలి, జ్ఞానమును, బుద్ధిని, వివేకం కలిగిన హృదయమును అడగాలి. తర్వాత ఏంటంటే ప్రభువుని అడగడము మనం అడుగుతాము. ఆయన పరసంబంధమైన దాంతోపాటు ఏ సంబంధమైన అవసరతలు కూడా తీరుస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు సేవ కొరకు ప్రభుకి మనం ఇవ్వాలండి. అర్థమయ్యే వాళ్ళు దేవునికి ఒక్క స్తోత్రం చెప్పొచ్చు కదా బిగ్గరగా. ఇస్తాననే వాళ్ళు కూడా ప్రభుకి స్తోత్రం చెప్పొచ్చు కదా. దానికి చేతులు లేవట్లేదు, నోరులు మాత్రమే. అంటే నోటితో కొంతమంది చెప్తూ ఉంటారు, అటు చేతులతో చేయరంట వాళ్ళు. హల్లెలూయా. తర్వాత మాట ఏంటండి? వెతకుడి. త్వరగా చెప్పేస్తున్నాను నేను. వెతకుడి. ఏం వెతకాలి? ఆయన సమీపంగా ఉన్నప్పుడే నీ దేవుడని యెహోవాను వెతుకు అనేసి ఉంటుంది యెషయా గ్రంథంలో. నేను ఇంకా మాటలు అంటే రిఫరెన్స్ చూపించాను, నేను త్వరగా చెప్తున్నాను. తర్వాత దేవుణ్ణి వెతకాలి మనము. ధనమును వెతకడం కాదు, లోకాన్ని వెతకడం కాదు, లేదా మరొకటి వెతకడం కాదు. దేవుణ్ణి వెతకాలి. వెతుకుతే దేవుడు తప్పక మనకు దొరుకుతాడండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతకాలంటండి. రవి గారు, దేవుడు సమీపంగా ఉన్నప్పుడే వెతకాలి మీరు. దేవుడు ఒక్కసారి వెళ్ళిపోయాడు అనుకో, ఎవరో మీరు నాకు తెలియదు అని తలిపేసేస్తాడు దేవుడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇదే రక్షణ దినం. ఈ సమయమే ప్రభువు రాకడా, లేదా నీ పోకడా, లేదా నా పోకడా ఎప్పుడో మనకి తెలీదు. ఇప్పుడే మనం మారు మనసు పొందుకుందాం. ఇప్పుడే ప్రభువుని వెతుకుదాం. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడెక్కడ ఏదేది వెతికావో నాకు తెలియదు. చాలామంది వెతుకుతారు పొద్దున లేచిన వెంటనే బీరు బాటిల్, బ్రాందీ బాటిల్ ఎక్కడుంది, రాత్రి తాగానే మిగిలిపోయింది ఉంటుంది కదా, అది ఎక్కడ ఉందనే వెతికే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పొద్దున్నే చాలా వెతుకుతూ ఉంటారు. కానీ మనం వెతకాల్సింది ప్రభువుని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ప్రభువుని మీరు వెతుకుతే దేవుడు తప్పక మనకు దొరుకుతాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని మనం వెతుకుతే దేవుడు తప్పక మనకు దొరుకుతాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. తర్వాత మనం ఏం వెతకాలంటే ఆయన నీతిని, రాజ్యమును వెతకాలి. ఆయన నీతిని, రాజ్యమును. ఈ రాజ్యము కాదైనది, పరసంబంధమైన రాజ్యం, పరలోక రాజ్యం. ఆయన రాజ్యము కొరకు మనం బ్రతకాలి. తర్వాత ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఆయన సన్నిధిని వెతకాలి అంటే ఎక్కడ పడితే అక్కడ వెతికితే ఆయన సన్నిధి దొరకదు. నీ ఇంట్లో వెతికితే దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన సన్నిధి ఎక్కడుందో అక్కడ మనం వెతకాలి. ఈ రోజుల్లో మనం అన్నీ వెతుకుతున్నాం. పొద్దున్న లేచిన వెంటనే ఎంతమంది సెల్ ఫోన్ ఎతకుంటుంటాం? బైబిల్ ఎంతమంది వెతుకుతారు? నేను చేసింది ఒక్క నిమిషం ప్రార్థన అయినా ఫోన్ ఎతకకుండా, అంటే అలారం వస్తే అలారం అలా కట్ చేసి ప్రార్థన బైబిల్ అయినంత వరకు ఒక్క అధ్యాయమైన చదవకుండా నేను మాత్రం ఫోన్ చూడనండి. చెప్తున్నాను, దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం వేకుని ప్రభువుని వెతకాలి. హల్లెలూయా. కనుక మనం వెతికే వారిగా ఉండాలి. మనం వెతికితే తప్పకుండా మనము పొందుకుంటామండి. కనుక ప్రియ దేవుని జనమున, దేవుని బిడ్డలారా, అడగడము, అడుగు ఇస్తాను అంటున్నావు, అడిగేస్తున్నాను ప్రభువా అని మనం ఈ లోక సంబంధమైన అడగడం కాదు. వెతకడం అంతే. ధనము అది వెతకడము, లేదంటే మరొకటి వెతకడం కాదు. దేవుణ్ణి వెతకాలి. దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకాలి. దేవుని సన్నిధిని వెతకాలి. తర్వాత ఆయనను అక్కడ ఏంటంటే మూడో మాట, తట్టుడి మీకు ఇవ్వబడును. మనం ఏం తట్టాలి అంటే ఆ తలుపు తట్టుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? తీయబడినంత వరకు తట్టాలండి. ఒక సహోదరుడు ఉన్నాడు, చెప్పేస్తున్నాను నేను. ఒక సహోదరుడు ఉన్నాడు, అతని ఇంటికి ఇంకొక సహోదరుడు వస్తున్నాడు. ఇతను పక్కన ఉండే తన సహోదరుడి దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు ఫ్రెండ్స్.
పక్క పక్కన ఇద్దరు ఇల్లు ఫ్రెండ్స్లో ఉన్నారు. అందులో ఒక ఫ్రెండ్ ఇంటికి గెస్ట్ వస్తున్నాడు. ఇతను వెళ్ళి, రే నా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఫ్రెండ్ వస్తున్నాడు, వంట నేను చేయలేదు, బియ్యం లేవు, ఆహారం ఏమని ఇవ్వంతే, లేదు నేను పడుకున్నాను రా బాబు, నిద్ర వస్తుంది రా బాబు, అలసిపోయాను రా బాబు, లేదా నా భార్య పడుకున్నది, లేకపోతే నా పిల్లలు పడుకున్నది, ఏదో చెప్తున్నాడు. చెప్తుంటే తన స్నేహితుడు కనుక ఇతడు ఏం చేస్తున్నాడు, మాటి మాటికి తలుపు తీసే వరకు అతను తట్టుచునే ఉన్నాడు. అక్కడ అడుగుచున్నాడు అంటున్నాడు కదా, తట్టుచునే ఉన్నాడండి. ఏం చేశాడు అతను, పొందుకున్నాడా లేదా? విసిగిపోయి ఆయన అతను లేచి వచ్చాడండి. కనుక మనం పొందుకునేంత వరకు తట్టాలి అండి. ఏలియా ప్రార్థన చేస్తాడు 7 మార్లు కదా. వెళ్ళి మొదటిసారి చూడు, రెండోసారి చూడు, మూడోసారి చూడు అంటే మొదటిగా తలుపు తట్టాడు ఏలియా, రెండోసారి తట్టాడు, మూడోసారి తట్టాడు, 4వ మారు, 5వ మారు, 6వ మారు, 7వ మారు ఆయన విడిచిపెట్టకుండా తట్టుతూ ఉంటే ఒక చిన్న అరిచేతంత మేఘము కుంభవర్షముగా కురిపింపబడిందండి. హల్లెలూయా. కనుక మనము విశ్వాసం అనే చేయితో తట్టితే ఆయన కృప అనే చేయితో తలుపు తప్పకుండా తెరుస్తాడండి. హల్లెలూయా. కనుక ఆయన మనకి ఇవ్వడానికి ఆయన కృప చాలా విస్తారముగా ఉన్నదండి. ఆయన ఇవ్వడానికి పేదవాడు కాదు. అది ఏదైనా మనం అడిగి పొందుకోలేకపోతున్నాం, వెదకలేకపోతున్నాము, తట్టలేకపోతున్నాం, అలిసిపోతున్నామండి మనము తట్టలేక. ఒక బీద విధవరాలు ఆవిడకున్నంత పేషెన్సీ, ఓపిక, సహనం కూడా మనకి లేదండి. ఆవిడ వెళ్ళి పదే 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 తట్టుతుంది. ఆవిడ న్యాయం జరిగించమంటే ఒక మనిషి న్యాయం జరిగించాడు. నువ్వు ప్రభుని తట్టితే, ప్రభుని అడిగితే ప్రభు తప్పక ద్వారం తెరవకుంటుంటాడా? నువ్వు తట్టడం మొదలుపెట్టు, పరలోకం తెరవబడినంత వరకు నువ్వు తట్టు, ఏదో సమయంలో పరలోక ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. నువ్వు తట్టుతూ ఉండు, మూయబడిన ప్రతి ద్వారము తప్పక తెరవబడుతుంది. అక్కడి నుంచి ఆయన నీకు ఎలాగ ఉంచుతాడు తెలుసా? పట్టజాలంత విస్తారమైన కృపను, ఆశీర్వాదమును కుమ్మరిస్తాడండి. హల్లెలూయా. ఆఖరిగా నేను ఒక మాట చూపించి నేను ముగిస్తున్నాను. యోబు గ్రంథము 8, 6, 7. నువ్వు 5, 6, 7. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకునిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకి నీవు మహాభివృద్ధి నొందుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రభువుని అడిగితే, నువ్వు ప్రభుని వెతికితే, ప్రభు తలుపు నువ్వు తట్టితే, నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందేమో, అది తుదకు మహాభివృద్ధి నొందుచున్నది. నీ ఇల్లు, నీ నివాస స్థలము వర్ధిల్లింప చేస్తాడంట దేవుడు. కనుక మనం ఏం చేయాలంటే, అడగలేకపోతున్నాము, పొందుకోలేకపోతున్నాము. అడగని వాడు పొందుకోలేడు, అడిగే ప్రతి ఒక్కడు ఆశీర్వదింపబడతాడండి. వెతికేవాడు ఖాళీ చేతులతో రాడండి. తప్పకుండా ఏదైనా వెతకాలి అనుకునేవాడు తప్పకుండా వెతికింది పొందుకొని పట్టుకొని వస్తాడు. ఖాళీ చేతులతో, ఉట్టు చేతులతో రారు. కనుక మనము ఖాళీ చేతులతో పంపించడానికి ప్రభు అలా ఆశపడట్లేదు. మన చేతుల్ని నింపాలనుకుంటున్నాడు. మనకి మన స్థితి కొంచెముగా ఉన్నా తుదకది మహావృద్ధిగా మార్చాలనుకుంటున్నాడు. మనం వెతికితే దేవుడు తప్పకుండా దొరుకుతాడండి. తప్పకుండా దొరుకుతారు. ఎందుకంటే చాలామంది ఇంకా టైం ఉంది కదా నేను వెతకడానికి, అప్పుడేనా. నాకు చాలామంది అంటుంటారు ట్రైన్లో, బస్సులో ఇలా వెళ్ళామనుకో, ఏం చేస్తారు బాబు నువ్వు అంటే, నేను పాస్టర్ నండి అంటాను. నేను పాస్టర్ నండి అంటే, ఇంత చిన్న వయసులోనే పాస్టర్ అయిపోయావు, బోల్డ్ టైం ఉంది కదా, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను ఎప్పుడో 5వ తరగతిలోనే వినాయక చవితి టైంలో, వినాయక చవితి ఇదే నెల ఏమో కదా, 2 బస్సులని ఇలా ఆపానండి. పాడేరు నుంచి వైజాగ్ వచ్చే బస్సు, వైజాగ్ నుంచి అరకెళ్ళి కింద నుంచి ఇలా వెళ్తుంటే ఈ బస్సు దిగి ఇలా వెళ్ళిపోయాను, మధ్యన అయిపోయాను. మా ఊర్లో చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? నేను చనిపోయాను, రోడ్డు అంతా రక్తం 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 అన్నారు. చూస్తే నేను వెళ్ళిపోతే ఒక బ్రిడ్జి కింద నేను భయపడిపోయి దాక్కొని ఉన్నాను. దేవుడు అప్పుడు నన్ను రక్షించాడు.
ఆయన రక్షణ సాక్షిగా నేను బ్రతకాలని, ఆయన నాకు ఇచ్చిన రక్షణ కొరకు, ఆయన నా జీవితంలో చేసిన మేలు కొరకు నేను సాక్షిగా బ్రతకాలి అని ప్రభు బ్రతికించాడు. ఎప్పుడు మన సమయమో, ఎప్పుడు కళ్ళు మూస్తామో మనకు తెలియదు. ఏమో మేము ఇప్పుడు వెళ్తున్నప్పుడే మేము ఏదో మరి బండి టక్కును కొట్టింది అనుకో, నాకు భయం లేదండి. పెళ్లి చేసుకున్నాను, భార్య ఉంది, రేపో మాపో బాబో పాప పుడతారు. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు, నేను మాత్రం ప్రభు దగ్గర ఉంటాను. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు రేపు నువ్వు నేను ఒకరోజు ఇటు అవ్వచ్చు, అటు అవ్వచ్చు. నువ్వు బ్రతికావు, మరణ పడకల నుంచి బయటకు వచ్చావు అంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇంకా టైం ఉన్నది. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని చెప్పుతూ ఉన్న సేవకులు లేదా స్నేహితులు, ఆత్మీయులు గద్దిస్తూ ఉన్న, వాత వేయబడిన హృదయం వలె నీ హృదయం ఉంటే నువ్వు అగ్ని బిలములు, అగ్ని గంధకంలో పడివేయబడ్డానికే నీ మనస్సాక్షి అలాగ అయిపోతుంది. ప్రభు నిన్ను అందులో నుంచి తప్పించాలని ఆశపడుతున్నాడు. కనుకనే నీకు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా నీ మనస్సాక్షి మారకపోతే, నీ మనసు మారకపోతే దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభు ఆ రోజు మాకు ఇంట్లో గృహకూడికని పెట్టుకోలేదా? పాస్టర్ గారికి కానుకలు ఇవ్వలేదా? ఓ మటన్తో పెట్టాను ప్రభా, బిర్యానీ పెట్టాను ప్రభా, అది ప్రభా నువ్వు అన్నావు అనుకో, యేసుప్రభు నామంలోనే ఆయన సేవకులుగా పిలువబడిన వాళ్ళే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. అద్భుతాలు చేసేవారు అక్రమాలు చేస్తున్నారంటే, నువ్వు జస్ట్ కూడిక పెట్టుకున్నంత మాత్రాన, మైకు పట్టుకుని సాక్ష్యం చెప్పేంత మాత్రాన నీకు పరలోకం దొరికిద్దా? ఏం చేయాలంటే మారు మనసు పొంది ఆయన వైపు నీ తిప్పబడి, నీ అతిక్రమములు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకెన్నడూ చేయకుండా బాప్తిస్మం పొంది ప్రభువు కొరకు నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు అడిగితే దేవుడు నీకు నిశ్చయముగా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆయన సాక్షిగా నువ్వు బ్రతుకుతావు. అప్పుడు ప్రభుని నువ్వు వెతుకుతూ ఉంటావు, ఇంకా ప్రభువు నువ్వు కనుక్కుంటూ ఉంటావు, అనేకులకు ప్రభుని పరిచయం చేస్తావు. తర్వాత అనేకుల కొరకు నువ్వు తలుపు తట్టుచుంటావు. ప్రభా, నా ఇంటి వెనకాతల కుటుంబం ఉంది ప్రభా, వాళ్ళ కొరకు తట్టుచున్నాను, తీయు వాళ్ళకి. ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా, వాళ్ళ కోసం తలుపు తట్టుచున్నాను, నువ్వు తీస్తే వాళ్ళకి లోపలికి వస్తారు ప్రభా అని నువ్వు తలుపులు తట్టడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నువ్వే మారపోతే, నీలోనే మార్పు రాకపోతే ఇతరుల దగ్గర నువ్వు ఎలా సాక్షిగా బ్రతుకుతావు? అది ఎవరైనా, ఇంకా బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు ఎవరున్నా, ఏమో నాకు తెలియదు, ఈ రాత్రి భూకంపం రావచ్చు, లేదంటే సునామీ రావచ్చు, లేదంటే మరొకటి రావచ్చు. ఎంతోమంది ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తున్నాను. సుమారుగా కొన్ని నెలల కిందట నేను చదివాను, ఒక వ్యక్తి సుమారుగా రోజుకి 24 గంటల్లో 17 గంటలు జిమ్ చేస్తాడట. అతని కండలు ఎలాగున్నాయంటే, తెలుసు కదా, జిమ్కి వెళ్ళేవారు, కాళ్ళ పాదాలు పైనుంచి ఇక్కడ వరకు అన్ని కండలే, ఒళ్ళంతా 6 ప్యాక్, కండలు, ఒళ్ళు, కాళ్ళు, మొత్తం తొడలు అన్ని కండలు తిరిగిపోయి ఉన్నాయి. సింపుల్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడట. అతని కండలు బలం ఉంది కానీ గుండెకి బలం లేదు అతనికి. అర్థమవుతుందా? నీ గుండె ఎలా ఉందో నాకు తెలియదు. ఆ గుండెలో ప్రభువుకి చోటిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.